సిటీస్ మనకి జస్ట్ రోడ్స్, అపార్ట్మెంట్స్ అని అనిపిస్తాయి. బట్ రియల్ ఎస్టేట్ బూమ్ ఈజ్ రీరైటింగ్ అర్బన్ డిజైన్ ఇట్సెల్ఫ్. స్కైలైన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, స్మార్ట్ హోమ్స్ ఇవన్నీ కూడా సిటీ ఫేసెస్ని కంప్లీట్గా మార్చేస్తున్నాయి. బిఫోర్ హైదరాబాద్ స్కైలైన్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్. బట్ టుడే సాస్ క్రౌడ్, మై హోమ్ సయుక్, నియోపోలిస్ టవర్స్, స్కై స్క్రాపర్స్ ఆర్ నాట్ జస్ట్ బిల్డింగ్స్, దే ఆర్ సిటీ ఐడెంటిటీ మార్కెటర్స్. ఎవ్రీ టవర్ ఈక్వల్ టు పవర్, అంబిషన్, ఫ్యూచర్. ఎర్లియర్ కాలనీస్ అన్ని కూడా ఓపెన్ గా ఉన్నాయి. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అని డామినేట్ చేసేస్తున్నాయి. దానికి రీజన్ సేఫ్టీ, ప్రీమియం లైఫ్ స్టైల్, రెసిడెన్షియల్ ఫీల్. స్కైలైన్స్ వల్ల ఒక పర్టికులర్ ప్లేస్ లో ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సపరేట్ గా ఒక సెక్యూర్ ప్లేస్ లాగా గేటెడ్ కమ్యూనిటీ చెప్పొచ్చు. ఇంకా స్మార్ట్ హోమ్స్ అయితే కనుక అర్బన్ డిజైన్ లో నెక్స్ట్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. స్మార్ట్ హోమ్స్ వాయిస్ కంట్రోల్ తో లైట్స్, యాప్ బేస్డ్ సెక్యూరిటీ, ఏఐ, ఎనర్జీ సేవింగ్. హౌస్ ఈజ్ నాట్ స్టాటిక్ ఎనీమోర్, ఇట్స్ ఇంటరాక్టివ్. ఇలాగా స్మార్ట్ హోమ్స్ కూడా కొంతమంది అడాప్ట్ అవుతూ వస్తున్నారు. మన హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది మెల్లగా అర్బన్ డిజైన్ కి ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిపోతుంది. ఇలాంటి డెవలప్మెంట్ లో మనం బతుకుతున్నాం. సో అర్బన్ డిజైన్ టుడే ఈజ్ నాట్ అబౌట్ స్పేస్, ఇట్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్. స్కై స్క్రాపర్స్ అంటే ప్రైడ్ కి ఒక గుర్తుగా చెప్పొచ్చు. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే సేఫ్టీకి ఒక గుర్తుగా చెప్పొచ్చు. స్మార్ట్ హోమ్స్ అంటే గనక ఫ్యూచర్ ని ఇంకా టెక్నాలజీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ స్మార్ట్ హోమ్స్ కి అయితే వెళ్ళిపోతున్నారు. మీరేం ప్రిఫర్ చేస్తారు? ఇండిపెండెంట్ ఓల్డ్ స్టైల్ హౌసా, లేదా స్కై స్క్రాపర్స్, గేటెడ్ కమ్యూనిటీ, ఆర్ స్మార్ట్ హోమ్సా? ఖచ్చితంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఖచ్చితంగా కామెంట్స్లో అయితే షేర్ చేయండి.